నిజానికి జరిగిన దాంట్లో బావ తప్పేమీ లేదు. తప్పంతా నాదే. ఆ టైంలో నేను దెయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తించాను. కావేరికి అదే చెప్పాను. తను రేపు వస్తుంది. అని ఇది ఇంత స్ట్రాంగ్ గా చెప్తుందేంటి? అక్కడ ఏం చేసి వచ్చిందో అదే నాకు అర్థం కావట్లేదు కాకి. కావేరి వచ్చేస్తుందని యమజ చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. అర్జున్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో రాదని చెప్పాడు. యమజ మాటలు నమ్మాలనున్నా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. సరే అన్ని, రేపటిదాకా చూద్దాం. కావేరి రాకపోతే దీన్ని తన్ని తరిమేద్దాం. చూడు కావేరి, రేపటికల్లా నువ్వు ఆ ఇంటికి రా. బావతో కలిసి సంతోషంగా ఉండు. లేదంటే నేను బావకి శాశ్వతంగా దూరం అయిపోతాను. ఆలోచించుకో. దీనికి పరిష్కారం నేను చెప్పాను కదా. నువ్వు ఆ ఇంటికి వచ్చేసాయి. నేను వెళ్ళిపోతాను. కావేరి నన్ను అక్కని ఎలా అనుకుంటుందా? నేను తనని చెల్లెని అనుకుంటున్నాను. అక్క ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? తను వెళ్ళిపోవాలని అనుకుంటుంది. నేను ఆ ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా అక్క ఉండదు. ఏం చేయాలి? మీ ఇద్దర్లో ఎవరో ఒకరు అర్జున్ని శాశ్వతంగా వదులుకోవాలి. అలా చెప్పింది నిజమే. ఇక్కడ ఎవరో ఒకళ్ళు త్యాగం చేస్తేనే మరొకళ్ళ జీవితం బాగుంటుంది. యమజా, నువ్వేమో రేపొద్దుట కావేరి వచ్చేస్తుందని చెప్పావు. మనం చెప్పిన ప్రకారం వర్కౌట్ అవుతుందా? అది రావాలని ఎవరు కోరుకుంటున్నారలా? కావేరి రాదు. తను రాకపోతే మనల్ని కూడా బయటికి తోసేస్తారు కదా. అది వాళ్ల తరం కాదు. చెయ్యాల్సిందంతా నేను ఆల్రెడీ చేసేశాను. తనుంటే వాళ్ళ అక్క జీవితం నాశనం అయిపోతుందన్న ఆలోచన కావేరి బుర్రలో నాటేశాను. అది అసలే త్రేతాయుగం మనిషి కదా. నా మీద జాలి పడి 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 ఇక పడద్దు చెప్పు. ఏ గూతిలోనో నుయ్యిలోనో పడుతుంది. ఆ కావేరి నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుంటుందంటావా? అలా ప్రపంచంలో 7 రకాల వ్యసనాలున్నాయంట. మందు కొట్టడం, పేకాట, సిగరెట్ తాగడం వంటివి. అలాగే మంచితనం కూడా ఒక వ్యసనం. అందులోనూ కావేరి దానికి పూర్తిగా అడిక్ట్. ఈ పాటికే తనొక నిర్ణయం తీసేసుకొని ఉంటుంది. అది ఇంటి నుంచి వెళ్ళడం కావచ్చు, లోకం నుంచి వెళ్ళిపోవడం కావచ్చు. కావేరి లేకపోతే మాత్రం నిన్నింట్లో ఉండనిస్తారా? అదంతా తర్వాతి చాప్టర్. ముందు కావేరి అడ్డు తొలగాలి. తర్వాత వీళ్ళందరినీ ఏం చెయ్యాలో నాకు తెలుసు. అంటే కావేరి లేకుండా పోయిన తర్వాత నేను మరో కొత్త నాటకం మొదలుపెట్టి ఈ ఫ్యామిలీకి దగ్గరవుతాను. ఏంటి అని అడక్కు. కొన్ని లైవ్లో చూస్తేనే బాగుంటాయి. విధి మనిషిని ఆడిస్తుందని అందరికీ తెలుసు, కానీ విధిని ఆడించే మనిషిని మొదటిసారి చూస్తున్నాను. ఆటో వెనక రాసే కొటేషన్స్ అన్ని నాకు చెప్పు. అయ్యో, నేను నిజమే చెప్తున్నాను యమజా. నువ్వు భజన చేస్తే అది నాకు తెలియకూడదలా, కానీ చాలా తేలిగ్గా తెలిసిపోతుంది. సరే, ఇంతకీ ఈ ఫ్యామిలీని ఏం చేస్తావు? అదే చెప్పనని చెప్పావే అనుకో. ఆయన కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను.
ఏమో అర్జున్ బావని పెళ్లి చేసుకొని వీళ్ళింట్లోనే సెటిల్ అయిపోవచ్చు, లేదా పెళ్లి తర్వాత వీళ్ళందర్నీ చంపేసి ఆ శ్మశానంలో భస్మ సింహాసనం వేసుకుని కూర్చోవచ్చు. ఎందుకు అలా చూస్తున్నావు? నేను చూస్తుంటే భయమేస్తుంది యమజ. ఎన్ని చావులు కలిస్తే సింహం బ్రతుకుతుందో తెలుసా? జాలి దయ అనేవి దాని మనసులోకొస్తే చావు సింహానిదవుతుంది. నువ్వు సూపర్ యమజ. ఎప్పుడు కరెక్ట్ విలన్ అనిపించావు. ఇక వీళ్ళ పరిస్థితి ఏంటో నువ్వే చూస్తావుగా.